బీసీ జపమే చేస్తున్నాయి కాబట్టి సరే 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీసీలకి చేసిందేంటి? ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్‌లో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి బీసీల విషయంలో? ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ కాంచెల్లి బీసీలను ఏ విధంగా మోసం చేస్తుందన్నది స్టెప్ బై స్టెప్ చెప్పనీకి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో చేస్తా అని కామారెడ్డి డిక్లరేషన్ ఫస్ట్ పాయింట్ అండి. ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది కులగణన చేసిన తర్వాత బీసీ కమిషన్ కి ఇంతవరకు పంపలేదు. ఇంత ముందు కూడా నేను ఇంగ్లీష్ పత్రికలో వచ్చింది చదివి వినిపించిన. అదే విధంగా వీళ్ళు ఏ విధంగా లెక్కలను కూడా తారుమారు చేసి బ్రతుకున్న బీసీలను చంపిలో కూడా క్లియర్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే 2014 మేము చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ఒకటి ఏదైతే క్లియర్ గా చెప్తున్నా, ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, అదే విధంగా బీసీ సమాజం చూస్తున్నది కాబట్టి 1,85,61,856 మంది బీసీలు ఉంటే అది 51%. వాళ్ళను వీళ్ళ సర్వే ద్వారా వీళ్ళు గ్రామాల్లో చేసిన దొంగ సర్వే ద్వారా 1,64,09,179 మంది, అంటే వీళ్ళు 46% తీసుకొచ్చారు. అంటే బతుకుండగానే 21,52,677 మందిని చంపేసేది. ఇది మొదటి కుట్ర. అదే విధంగా రెండవ కుట్ర ఏ విధంగా అంటే ఇప్పుడు మిత్రుడు చెప్తూ చాలా విషయాలు ఒక నిమిషం ఎందుకంటే అంతకు ముందు మీరు చేసిన జనాభా నేను చెప్తా, నేను కూడా అది కూడా చెప్పని ప్రయత్నం 23% కూడా అడిగిల్లు. అదే విధంగా నేను ఎందుకంటే ఇలాంటి అంశాలున్నాయి కాబట్టి బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే మేము ఏంటంటే అయితే మహిళలకు 50% తీసుకొచ్చినాం. ఎందుకంటే ఆల్రెడీ మేము కోర్టుకి వెళ్ళినాం, 50% వీళ్ళ సాధన కోసం మేము పోయినాం. దాని తర్వాత కోర్టులో ఎటువంటి పరిస్థితులు ఆల్రెడీ రావన్న విషయం, రాజ్యాంగ సవరణ కావాలి ఖచ్చితంగా. ఇది చట్టబద్ధత రావాలంటే కేసీఆర్ గారు పదే ఏదైతే రాజ్యాంగం మారవాలన్నప్పుడు అయితే కొన్ని కుక్కలు మురిగినప్పుడు క్లియర్ గా మీడియా ముందుకు వచ్చి సమావేశం ఏర్పాటు చేసి ఎందుకు అన్నా ఏ విధంగా అన్నా ఎస్సీలు ఇప్పటికి కూడా దౌర్భాగ్యమైన పరిస్థితిలో బతుకుతున్నారు, ఎందుకు వాళ్లకు దళిత బంధు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, అందుకనే నేను ఏదైతే రాజ్యాంగం మారమని చెప్పిన. అదే విధంగా మహిళలకు ఇంతవరకు ఆస్తిలో భాగం లేదు కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగం మారమని చెప్పిన. అదే విధంగా బీసీలు కూడా వాళ్ళు ఎంతున్నారో అంత వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి రాజ్యాంగ సవరణ ద్వారానే వీళ్ళకి హక్కులు ఏదైతే సిద్ధిస్తాయని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ క్రమంలో మేము పనిచేసినాం. ఎందుకంటే టెక్నికల్ గా మాకు తెలుసు కాబట్టి మేము ఎప్పుడు కూడా బీసీలకు న్యాయం చేయాలని చూసినాం. అదే విధంగా మీరు అన్నారు చాలా విషయాలు చెప్పింది. ఎందుకంటే మేము బీసీలకు ఏం చేసినాం అంటే చదువుకునే బీసీ పిల్లలకు 20 లక్షల రూపాయలు ఇచ్చి ఫారెన్ పంపినామండి. అదే విధంగా 50,000 వాళ్ళ వీధా ఖర్చులు కూడా మేమే భరించినాం. ఎందుకంటే అటు కుల వృత్తులను ప్రోత్సహిస్తూనే అదే విధంగా వాళ్ళ చదువులను కూడా అదే విధంగా మేము ముందుకు జరిపినాం. అదే విధంగా వీళ్ళు వచ్చిన తర్వాత ఎన్నో చేస్తున్నారు, ఏమో చేస్తున్నారు, అవన్నీ పక్కకు పెడితే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇంతకుముందు నేను మధ్యలో వచ్చిండ్రు. ఎందుకంటే ఏదైతే వీళ్ళు ఈ విధంగా సర్వే చేసి ఈ సర్వే కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లదు, ఎందుకంటే ఇది క్లియర్ గా లేదు. అదే విధంగా బతుకునాలు కూడా చంపింది కాబట్టి క్లియర్ గా ఇది చెల్లదు. కాబట్టి మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళు ఈ ఇయర్ ఎండింగ్ లో ఏదైతే కులగణన దాంతో పాటు జనగణన చేస్తున్నారు కాబట్టి అదే ప్రామాణికంగా తీసుకుంటాం. ఆ తీసుకున్న తర్వాత వాళ్ళ లెక్కేందో తేలవాలన్నది వాళ్ళు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది. దాని తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. వాళ్ళు చిత్తశుద్ధి ఉన్నదా లేదా, వాళ్ళు చేస్తారా చేయరా. ఎందుకంటే ఎస్సీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అంత దక్కుతున్నాయి, ఎస్టీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు అంటారు. బీసీలు 60 ఉన్నారా 70 ఉన్నారా తేల్చాలి. మేమెంతో మాకు అంత కావాలి. ఎవడండి చెప్పనీకి 42%? ఆయనకి ఏం హక్కులేదండి. మా బీసీలకు సంబంధించి మా బీసీలు లెక్క తేలవాలి. నువ్వు 42% స్థానిక ఎన్నికలు ఇస్తా అంటే సంకలు గుద్దుకుంటే ఎవరు లేరండి. టాప్ టు బాటం ఏదైతే భారతదేశంలో రాజకీయాల్లో టాప్ టు బాటం కావాలి. అదే విధంగా విద్య, అదే విధంగా ఉద్యోగాల్లో ఖచ్చితంగా ఏదైతే మేము ఎంతున్నామో అంత మాకు తేలాలి, అంతే తప్ప కానీ మీరిచ్చే మీరిచ్చే అడుక్కునే పరిస్థితిలో బీసీ లేరండి, గుంజుకునే పరిస్థితిలో ఉన్నారు. అదే విధంగా చాలా అంశాలు మాట్లాడుతూ ఏదైతే మిత్రులు చాలా అంశాలు మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ముస్లింస్ ఏదైతే బీసీలు గారు వాళ్ళను ఇందులో చూపెట్టిళ్ళు అంటే నేను క్లియర్ గా మీకు చదివి వినిపిస్తా. బీసీఈ అని ఉంటదండి, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంచుమించు ఇంతే ఉంటది. అవసరమైతే పక్క రాష్ట్రం కూడా మీరు అవసరమైతే ఏపీ కూడా చూసుకోవచ్చు. అత్తర్ సాహెబ్ బీసీఈ, అదే విధంగా ఏదైతే ఫకీర్ చూసుకోండి, అదే విధంగా ఏదైతే దోబీ ముస్లిం, అదే విధంగా గరీబీ ముస్లిం, అదే విధంగా గోసగాని ముస్లింస్, అదే విధంగా ఏదైతే హజాం, అదే విధంగా ఏదైతే ఫకీర్ల, అదే విధంగా కసాబ్, షేక్, సిద్ది, వీళ్ళందరూ బీసీఈ కిందకి వస్తారండి. భారత రాజ్యాంగంలో పొందుపరిచింది. ఎందుకండి బీజేపీ వాళ్ళు ఇంకా రాజకీయం చేస్తారు అంటే వాళ్ళ రాష్ట్రాల్లో కూడా వీళ్ళే ఉన్నారు. ఏదైతే మొత్తం ఇక్కడ మొత్తం కంప్లీట్ గా ఏదో చేసి అక్కడ తర్వాత ఏదో కుల మతాలు సృష్టించి కులాల మతాల మీద రాజకీయాలు నడుపుడు బంద్ చేయండి. ఇంకా తెలంగాణ ప్రజలకు ఏమి ఇస్తారో చెప్పండి, మెడికల్ కాలేజీలు ఇస్తారో చెప్పండి. అదే విధంగా మీరు ఇచ్చిన ఏదైతే
మెట్రోకు సంబంధించిన అంశంలో మీరు పెండింగ్ ఉన్నారు. అదే విధంగా తెలంగాణకు రావాల్సిన మొత్తం కంప్లీట్ గా ఏదైతే ఫండింగ్ ఉన్న ఫండ్ కూడా పెండింగ్ లో ఉన్నారు. అదే విధంగా మీరు ఏదైతే సైనిక్ స్కూల్ ఇయ్యరు, తెలంగాణకు రావాల్సిన మొత్తం అదే విధంగా గుజరాత్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ తరలించుకోపోతుంటే ఏదైతే చాతగాని ముఖ్యమంత్రి నీళ్లు చదువుతుంటే సపరేట్ కూర్చుంటాడు. అదే విధంగా నిధులు రావాల్సిన హక్కుగా రావాల్సిన వాళ్ళు అడగరు. అదే విధంగా 8 మంది ఎంపీలు, 8 మంది ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు, 8 మంది బీజేపీ సంబంధించిన ఒక ఎంఐఎం, వాస్తవంగా ఉత్సవ విగ్రహం కూడా పనికిరారండి. తెలంగాణకి ఏం తీసుకొచ్చిరండి వీళ్ళు 17 మంది? వాస్తవం చెప్తున్నా వీళ్ళు దేనికి పనికిరారండి. ఈ రోజు కూడా చెప్తున్నా బీసీలకు అంతో ఇంతో చేసిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం మా ప్రభుత్వం. అదే విధంగా వీళ్ళకి చిత్తశుద్ధి లేదండి. వీళ్ళకి ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ఎందుకు పెడతారండి? ఇప్పుడు నేను ఆర్డినెన్స్ తీసుకొచ్చినాను. ఎందుకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్? అదే మరి ముందుగా మీరు కులగణన ఎందుకు చేసిరు? మొత్తం బీసీలో కులగణన చేసి దీని ద్వారా మేము ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతా అంటే అందరూ తీర్మానం చేసినాం. పంపిన తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ ఎందుకండి? ఆర్డినెన్స్ తీసుకొచ్చిన గవర్నర్ ఎట్లా సంతకం పెడతాడు? నేను అడుగుతున్నా, గవర్నర్ తెలియదా? గవర్నర్ చదువుకున్నాడా? చదువుకోడు కాదా? నీకు చదువు రాదు కావచ్చు, ఆడైతే గవర్నర్ చదవచ్చు కదా అని తెలుసు. రాజ్యాంగబద్ధంగా ఏం తీసుకోవాలి, ఏది సంతకం పెట్టదో అవసరమైతే ఆయన సంతకం పెట్టుకుని రిటర్న్ పంపిస్తాడు కావచ్చు. మళ్ళీ పంపు. ఎందుకు పంపట్లేదు నువ్వు? ఎందుకు అయితే గవర్నర్ మీద ఎందుకు ఒత్తిడి చేస్తలేవు? ఒక్కసారి మీకు న్యాయపరమైన అంశాలు ఏంటంటే గవర్నర్ కు ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన తర్వాత ఆయన సంతకం పెట్టకపోతే మళ్ళీ రిటర్న్ పంపిన తర్వాత మళ్ళీ పంపితే సంతకం పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి ఏదైతే అసెంబ్లీకి ఎందుకు వస్తలేదు, ప్రభుత్వానికి ఎందుకు తిరిగి వస్తలేదు గవర్నర్ నుంచి? గవర్నర్ మీద మీరు ఎందుకు ఒత్తిడి చేస్తలేరు? ఎస్, మీకు తెలుసు. ఎందుకంటే మీలో ఏదైతే బీజేపీ అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం తప్ప ఇది వాస్తవంగా మోడీ, చంద్రబాబు నాయుడు అదే విధంగా రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకంలో బీసీలు బలైన్లు. బీసీలకు ఏ మాత్రం న్యాయం జరగదండి. వీళ్ళు బతుకున్న రోజులు కాంగ్రెస్ పార్టీ, నేను ఇవాళ చూసాను మీడియాలో, మొత్తం భారతదేశం మొత్తం ఏదైతే ఎన్ని రోజులు పాలించిందో కాంగ్రెస్ పార్టీ, అందులో మొత్తం 6 బీసీ మంత్రులను చేసినట. ఇక మీకెక్కడ చూద్దండి? మొత్తం భారతదేశం పాలించిన రోజు 6 ఈ ఏందండి? ఇక వీరు చేసింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. ఇంకోటి ఏదైతే బీజేపీ కూడా ఆడుతున్న నాటకం. వాస్తవంగా మీరు ఏదైతే కులగణన చేయండి, అదే విధంగా జనగణన పూర్తిగా త్వరగా పూర్తి చేసి ఏదైతే మా లెక్క ఎంతుందో తేల్చి అవసరమైతే అసెంబ్లీ ఏదైతే పార్లమెంట్ ఒక రోజు పెట్టి కంప్లీట్ గా ఏదైతే బీసీ రిజర్వేషన్ల మీద సమావేశం ఏర్పాటు చేసి మా ఎంతున్నదో అంత లెక్క చేసి రాజ్యాంగ సవరణ చేసి ఆ బిల్లుకు ఏదైతే బీసీ బిల్లుకు ఏదైతే శానిటరీ రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. బీసీలకు న్యాయం జరగాలంటే వాస్తవంగా రాజ్యాంగ సవరణ జరుగుతుంది. అదే విధంగా ఈ విషయం ఈయన కాదండి, కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పిండు. అదే విధంగా ఆ విధంగానే జరుగుతుందని ఖచ్చితంగా న్యాయ నిపుణులు కానీ అదే విధంగా అడ్వకేట్స్ కానీ చదువుకున్న ఎవరికైనా తెలుస్తుందండి. ఇలా ఇన్ని రోజులు అన్యాయం చేసి ఓట్ల కోసం, సీట్ల కోసం బీసీలను వాడుకున్నారు. బీసీలు మొత్తం కంప్లీట్ గా మేల్కున్నారు. మాకు అంత కావాలి అంతే తప్ప కానీ మీరు ఇచ్చే 42% లేకపోతే 32%, 25% ఇవన్నీ కాదండి. మేము ఎంతనో అంత తేల్చాల్సిందే. ఖచ్చితంగా పార్లమెంట్ సాక్షిగా మాకు హక్కు సాధించవలసిన అవసరం మొత్తం ఏకతాటిపై బీసీలు వస్తున్నారు. బీసీలు వాళ్ళకు రావాల్సిన ఖచ్చితంగా గుంజే సమయం వస్తుంది. శ్రీనివాస్ గారు, అసలు మీరు చేసిన కులగణనే కరెక్ట్ కాదు. దాని ప్రకారము పైగా 42% రిజర్వేషన్ ఇస్తా ఉన్నది ఇంకా అసలు కరెక్ట్ కాదు. దాంట్లో అసలు ఏమాత్రం 21,52,677 మందిని చంపేసిండండి, లెక్కలతో సహా చెప్తుంది. మరి వాళ్ళు ఎక్కడ పోయారండి? వాళ్ళ సమాధులు ఎక్కడ ఉన్నాయి? వీళ్ళు ఉన్న ఓట్లను చంపేస్తారు, వీళ్ళు మొత్తం బతుకున్న జనాలను చంపిస్తారు. 2 ప్రభుత్వాలండి, కేంద్రంలో వాళ్ళు, రాష్ట్రంలో వీళ్ళు. బతుకున్న వాళ్ళని చంపుతున్నారు, అక్కడ ఓటుకున్న వాళ్ళని చంపుతున్నారు. వీళ్ళు ఏదైతే ఇప్పుడు బీసీలు బతుకున్న బీసీలను చంపుతున్నారు. 2 పార్టీలు దొందే. రైట్. సో బీసీల లెక్కే కరెక్ట్ కాదు. అలాంటప్పుడు అసలు వీళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడ ఉంది అనేది. అయితే బీసీ కులగణన ఎందుకు చేయాల్సి వచ్చింది? జనాభా సెన్సెస్ కనుక చేసి ఉంటే, జనాభా లెక్క జరిగి ఉంటే బీసీ కులగణన చేయాల్సిన అవసరం లేదు కదా. మీకు 10 సంవత్సరాలకు రొటీన్ గా జరగాల్సినటువంటి బీసీ ఈ సంవత్సరం ఎండింగ్ లో లేదండి ఈ సంవత్సరం ఎండింగ్ లో ఏదైతే కులగణన అదే విధంగా జనగణన